గురుగారు, అందమైన వస్తువు ఎప్పుడూ సుఖాన్నే కలుగజేస్తుంది అని అంటారు. అలా అందమైన, శాశ్వతమైన దాన్ని ఎలా గుర్తించాలని మన సంప్రదాయం తెలియజేస్తుంది? లోకంలో అందమైనటువంటిది శాశ్వతమైనది అని లోకంలో ఒక దురభిప్రాయం ఉంది. అంటే లోకంలో ఇప్పుడు గులాబీ పువ్వు ఉంది, చాలా అందంగా ఉంటుంది. అది శాశ్వతం కాదు, కానీ ఇది శాశ్వతము అని అనుకుంటూ గులాబీ పువ్వు లాంటి విషయాల మీద, అక్కడ గులాబీ పువ్వు అని కాదు, గులాబీ పువ్వు లాంటి విషయాల మీద లోకంలో ప్రతి వాళ్ళు కూడా ఆ అందం మీద ఆకర్షణ చెంది దానికోసం నానా రకాలుగా చెడిపోవటానికి, అనేక మెట్లు కిందికి దిగిపోవటానికి కూడా అధునాతన సమాజం కూడా సిద్ధపడుతోంది. అందమైనది శాశ్వతం కాదు. ఎందుకని ఈరోజు చక్కగా మిసమిసలాడుతున్నటువంటి శరీరం ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు దాటిన తర్వాత ఇప్పుడు చాలా అందంగా కనపడుతోంది. దాటిన తర్వాత ఇదే శరీరం ముడతలు పడుతుంది, చూడటానికి చాలా దుర్భరంగా ఉంటుంది. భర్తృహరి అనేటువంటి మహాకవి అంటాడు, ముసలితనం పులిలాగా మీద పడుతుంది అంటాడు. పులి ఎట్లా పడుతుందంటేనమ్మా, అది కాచుక్కుచుంటుంది. ఏ జంతువుకి అంత వేగం ఉండదు. అసలు అది మన కోసం చాటున దాక్కున్నదన్న విషయం కూడా అంత మెత్తటి అడుగులమ్మ దానివి. ఒక్కసారి పడుతుంది, ఆ వెయ్యటం ప్రాణం తీసేయటానికి సిద్ధపడిపోతుంది. అలాగా ముసలితనం పులిలాగా నన్ను ఆక్రమించుకుంటూ వ్యాఘ్రీవ తిష్టతి అంటాడు భర్తృహరి మహాకవి. ముసలితనం అనేది ప్రతి వాళ్ళని కూడా పులిలాగా మీద పడటానికి సిద్ధంగా ఉంటుంది. ఆ విషయం గమనించాలి. కాబట్టి ఈరోజు మిసమిసలాడుతున్నటువంటి శరీరం ముసలితనంతో ముడతలు పడుతుంది. ఈ విషయాన్ని గమనించి అసలైనటువంటి అందం ఏమిటి? అసలైనటువంటి అందం మనిషికి ఉన్నటువంటి సుగుణము. సుగుణం ఉంది కాబట్టే శ్రీరామచంద్రమూర్తిని ఈ రోజుకి కూడా మనం నెత్తిన పెట్టుకుంటున్నాం. నెత్తిన అంటే నెత్తి మీద ఉన్నటువంటి బుర్రలో పెట్టుకుంటున్నాం, మన ఆలోచనల్లో పెట్టుకుంటున్నాం. ఆయనలాగే మనం కూడా నడవాలని ప్రయత్నిస్తూ ఉన్నాం. కాబట్టి మనం అందరం కూడా శ్రీరామచంద్రుల లాంటి మహానుభావుల ఆదర్శం మనకెందుకనంటే సుందరమైనది లోకంలో ఆకర్షణ మనకు కలుగజేస్తుంది అధునాతన సమాజంలో కూడా. కాబట్టి సుందరమైనది ఏది కూడా శాశ్వతం కాదు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సులభ పురుషారాజన్ అని మారీచుడు ప్రబోధం చేస్తాడు. ఎందుకనంటే ఈ లోకంలో చాలామందికి చెప్పుడు మాటలు వినటం అంటే చాలా ఇష్టం. సులభ పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్యతు పచ్చస్య వక్త శ్రోతాచ దుర్లభ అంటాడు. మంచిది కాదంటే ఏదో చెప్తుంటారు, నీ దావ నీదే, నా దావ నాదే అని చెప్తాము. అద్దం ముందుకు వెళ్తాము, అటు చూస్తాం ఇటు చూస్తాం, మొహాన్ని ఎక్కడికక్కడ. ఎందుకంటే అద్దం విస్సందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అంటారు దక్షిణామూర్తి స్తోత్రంలో శంకర భగవత్పాదుల వారు. ఈ అద్దాన్ని ఆయన పోలిక కింద తీసుకున్నారు. ఇదంతా భ్రమరా నాయన. అద్దంలో చూసుకుంటూ ఉంటుంటాం, ఒక్క తెల్ల వెంట్రుక కనుక కనిపిస్తే అమ్మ బాబోయ్ అని అనుకుంటుంటారు చాలామంది. ఇంకేముంది, నా బతుకు అయిపోయింది కదా అని అనుకుంటూ ఉంటారు. ఇది కాదు. సులభాహ పురుషారాజన్. కాబట్టి పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ మోహం ఏదైతే ఉన్నదో మోహ విచ్ఛేదాన్ని చెయ్యాలి. ప్రజాయై గృహమేధినాం. గొప్ప సందేశం ఇచ్చారమ్మ రఘువంశ మహాకావ్యంలో కాళిదాస మహాకవి. త్యాగాయ సంభృతార్థానాం. లోకంలో ఏదైనా సంపాదించారంటే రఘువంశ మహారాజులు ఎందుకు సంపాదించారట అంటే ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి ఇవ్వటానికి సంపాదన చేశారట. త్యాగాయ సంభృతార్థానాం. కాబట్టి ప్రజాయై గృహమేధినాం. పెళ్లి చేసుకోవాలట ప్రతి వాళ్ళం. ఎందుకు చేసుకోవాలంటే సంతానాన్ని కని ఈ లోకంలో సృష్టిని కొనసాగించాలి. ఎందుకంటే లోకంలో బ్రహ్మగారి యొక్క సృష్టిని మన తర్వాత తరం ఉండాలి, వాళ్ళు పెళ్లి చేసుకోవాలి, మళ్ళీ తర్వాత తరాన్ని ఉంచాలి. అంతవరకే పెళ్లి చేసుకోవటం. ప్రజాయై సంతానం కొరకు మాత్రమే వివాహం చేసుకోవాలి. రఘువంశ మహారాజులు అంటే ఉత్తమ మానవులు ఎలా జీవించాలో కాళిదాస మహాకవి రఘువంశ మహాకావ్యంలో చెప్పాడు. కాబట్టి ఆ రకమైన మాటలు మనం వింటూ ఉండాలి. చెప్పుడు మాటలు విని ఆకర్షణల మీద మనం మోజు పడకూడదు. అలా ఉండమని మన సంప్రదాయం చెప్తోంది.